ఎప్పుడు తిన్నా ఒకే టేస్ట్ ఒకే రుచి ఉండాలంటే ఈ పద్ధతిలో చేద్దాము. కాజు మసాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాజు మష్రూమ్ చపాతీకైనా రోటీకైనా ఏ ఫ్లేవర్ రైస్కైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాజు కిచెన్. ముందుగా కడాయిలో కాస్తంత ఆయిల్ వేసి చూపించే విధంగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, టమోటా, పైన కాస్తంత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీడిపప్పు, ఇవన్నీ లైట్గా మగ్గనిద్దాము. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయినా ఇవ్వండి. కాస్త మగ్గిన తర్వాత చల్లారిన వీటన్నిటిని కొంచెం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ ఇలా పడితే సరిపోతుందండి. ఇప్పుడు అదే పాన్లోనే కాస్తంత ఆయిల్ వేసి హోల్ గరం మసాలా, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, అందులోనే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, అలాగే చిన్న పచ్చిమిర్చి ఇది కూడా వేసి లైట్గా వేయిద్దాము. లైట్గా వేయిన వాటిల్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేద్దాము. అందులోనే కాస్తంత కరివేపాకు, ముందుగా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, అలాగే జీడిపప్పు, శుభ్రంగా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్, ఇవి 200 గ్రామ్స్ అండి. లైట్గా కుక్ అయిన తర్వాత అందులోనే ముందుగా సిద్ధం పెట్టుకున్న పేస్ట్ని వేసి కాస్తంత అందులోనే వాటర్ పోసి ఒక 5 నిమిషాలు చిన్న మంటపై కుక్ చేద్దాము. లైట్గా కుకింగ్ అండి. అందులోనే రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నార్మల్ కారం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే బిజ్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి కాస్త మగ్గనిద్దాము. మసాలాలన్నీ పట్టిన తర్వాత అందులోనే తగినంత ఉప్పు, మరొక 5 నిమిషాలు కుక్ చేద్దాము. కాస్తంత కసూరి మేతి వేస్తే ఫ్లేవర్ కొంచెం ఎక్స్ట్రా వస్తుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చిక్కగా ఉంటే కాస్తంత వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేద్దాము. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకా మీకు థిక్గా ఉన్నదంటే ఇంకా కొంచెం వాటర్ పోయచ్చు. చూడండి ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చపాతీకైనా, పరోటాకైనా, అలాగే ఎనీ ఫ్లేవర్ రైస్, ఏ ఫ్లేవర్ రైస్లకైనా అదిరిపోతుంది. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్ రూపంలో మీకు తెలియజేయండి. టేస్ట్ చేసి చూద్దాము. ముందుగా కాజు వేసుకుందాము. కాజు ఫ్లేవర్తో గీ రైస్తో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. మరొకసారి మష్రూమ్తో వేద్దాము. టేస్ట్ చేసి చూద్దాము. అదిరిపోతుందండి. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. అదిరిపోయిందండి. సూపర్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా సెకండ్ చపాతీతో ట్రై చేస్తానండి. మేమైతే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. వావ్, సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.